కాకినాడ యాంకరేజ్ పోర్టులో దొరికిన రేషన్ బియ్యంపై విచారణ కొనసాగుతోంది. ఇతర దేశాలకు పంపించడానికి తెచ్చిన 140 టన్నుల రేషన్ బియ్యం జాయింట్ కలెక్టర్ నిన్న సీజ్ చేశారు. విశాఖ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో సేకరించిన 65 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని పోర్టుకు తెచ్చినట్లుగా గుర్తించారు. మిల్లర్లు, ట్రేడర్లు, లారీ యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. నిన్న 5 లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ దాదాపు 65 లక్షల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ బియ్యానికి సంబంధించి టెస్టింగ్ నిర్వహించారు. అందులో రేషన్ బియ్యం కలిసిందని చాలా స్పష్టంగా క్లారిటీ వచ్చింది. అంటే దీనికి సంబంధించి కూడా గతంలోనే ప్రభుత్వం మారిన తర్వాత స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టుకు వచ్చి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోర్టుకు వెళ్లే దారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా యథావిధిగా రేషన్ బియ్యం సంబంధించి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలకు సంబంధించిన 5 మిల్లుల నుంచి ఈ రేషన్ బియ్యం వచ్చినట్లుగా, అది ఇతర దేశాలకు ఈ రేషన్ బియ్యం సప్లై చేయడానికి తీసుకుని వెళ్తున్నట్లుగా కూడా గుర్తించారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ మిల్లర్లు, ట్రేడర్లు, ఈ లారీ యజమానులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే మిల్లర్లు దీనికి సంబంధించి మిల్లర్లు తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రేడర్లు, పోర్టులో ఉన్న ట్రేడర్లు, మరొకవైపు లారీ యజమానులు, లారీ డ్రైవర్లు, వీళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు పోర్టుకు వచ్చిన రేషన్ బియ్యం ఏ రేషన్ షాప్ నుంచి వచ్చింది, ఏ డీలర్ నుంచి వచ్చింది, వారికి ఇదంతా ఒక చైన్ సిస్టమ్లా ఉంటుంది. ఎందుకంటే ఇంటింటికి వాళ్ళు రేషన్ బియ్యం సేకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిల్లర్లకు అమ్ముతారు, మిల్లర్లు ట్రేడర్లకు అమ్ముతారు, ట్రేడర్లు ఇతర కంట్రీస్కి దాన్ని సప్లై చేస్తూ ఉంటారు. దీనికి అనుగుణంగానే అసలు ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, పేదల బియ్యం, పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందించే బియ్యంకి సంబంధించి ఏ విధంగా ఇది అంతా కూడా ఒక చైన్ సిస్టమ్గా ఏర్పడింది అనే దానిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అంటే గతంలోనే ఈ విషయంపై రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి స్వయంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి వచ్చి ఇక్కడ పోర్టును కావచ్చు, అదేవిధంగా రైస్ మిల్లు, మరొక గోడౌన్లు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. మళ్ళీ రేషన్ బియ్యం సంబంధించి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. అంటే మొత్తం ఈ 5 మిల్లులకు సంబంధించి విశాఖలోని ఆగ్రోస్ రైస్ మిల్ నుంచి 25 టన్నులు, మోతుకూరులోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్ నుంచి 25 టన్నులు, అదేవిధంగా గాడాలలోని గోల్డెన్ ఆగ్రోస్ మిల్ నుంచి 35 టన్నులు, మరొక వైపు రాజానగరంలోని గురుదత్త రైస్ మిల్ నుంచి 30 టన్నులు, జగ్గంపేటలోని బాలాజీ బాయిల్డ్ రా రైస్ మిల్ నుంచి 25 టన్నులు రేషన్ బియ్యం ఈ పోర్టుకు వచ్చినట్లు కూడా గుర్తించారు. దానికి అనుగుణంగా విచారణ జరుగుతుంది. వీరందరిపై కూడా 6A కింద కేసులు నమోదు చేస్తారు. అయితే ఈ మిగతా మిల్లర్లు కూడా, అదేవిధంగా ట్రేడర్లకు సంబంధించి ఈ రేషన్ బియ్యం ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీనికి అనుగుణంగా విచారణ జరుగుతుంది. ఈ పోర్టుకు సంబంధించి పోర్ట్ ఏరియాలో చెక్ పోస్టులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అందులో ఈ సివిల్ సప్లై అధికారులకు సంబంధించిన ఏదైతే అధికారులు ఉంటారో, కానీ దీనికి అనుగుణంగా పోర్టు ద్వారానే స్వయంగా ప్రభుత్వం ఆ స్థాయిలో ఫోకస్ చేసినప్పుడు కూడా 5 మిల్లుల నుంచి 5 లారీల్లో ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రస్తుతానికైతే నిర్ధారణ చేశారు. మిగతా ట్రేడర్లు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా మిల్లర్లు ఎవరు ఉన్నారు, మిగతా వారికి సంబంధించి లారీ యజమానులు, అదేవిధంగా ఇంటింటికి రేషన్ బియ్యం ఏదైతే సంబంధించి కలెక్ట్ చేసేవాళ్ళు, దీనికి అనుగుణంగా మొత్తం ఈ వ్యవస్థ దీని వెనక ఎవరున్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఇతర దేశాలకి వాటిని ఎగుమతులు చేస్తున్నారనే దానిపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే విచారణ చేస్తున్న పరిస్థితి.